అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ 22A మేము నిషేధాన్ని 22A గురించే హరీష్ రావు గారి దగ్గరికి మేము ఇప్పుడు విచ్చేస్తున్నారని మేము మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు మా అన్నయ్య కస్తూరి బాలాగారు ఇక్కడ విచ్చేశారు. ఎందుకంటే మా ఇల్లు సొంత నివసిస్తున్నాం. మేము కూడా పొద్దున్న లేచి రాయగలిగి కూడా మేము ఈ సఫర్ అనేది జరుగుతుంది. సుమారుగా ఇక్కడ ఒక 1000 మంది విచ్చేశారు. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 500 నుంచి 600 మంది బాధితులు ఇక్కడ ఉన్నారు మనకు అందుబాటులో. మీరు చూసుకోవచ్చు, మేము రిప్రజెంటేషన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వచ్చాం. 22Aలో ఏదైతే మాదేపురం గాజులామరంలో సుమారుగా 143 ఎకరాలు ఉంది. 143 ఎకరాలలో సుమారుగా 80% ఇల్లులు అనేది పూర్తయ్యాయి. ఆల్రెడీ నివసిస్తున్నారు ఇల్లులు కూడా. ట్యాక్సులు, పర్మిషన్లు, LRSలు అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మనకి. మీరు ఎలాంటిది కూడా మాకు భయం లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది. హరీష్ రావు గారి పైన కూడా నమ్మకం ఉంది. ఆయన ఆల్రెడీ ఇరిగేషన్ పెద్ద పెద్ద శాఖలు చేసిన మంత్రి. ఖచ్చితంగా ఇది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇది ఖచ్చితంగా పూర్తి చేస్తామని మా నమ్మకం ఉంది. మేము అందరం కూడా విచ్చేసాం. అన్నీ ఉన్నాయి దీనికి. పర్మిషన్లతో పాటు అక్కడ ఏర్పాటైన హాస్పిటల్స్ కానీ, టెంపుల్స్ కానీ అన్నీ కూడా, స్కూల్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లులు కూడా కట్టుకున్నాం. సుమారుగా నెలకి 60-70 వేలు లోన్స్ కూడా కడుతున్నాము. అన్నీ రావడం జరిగింది. మాకు నమ్మకము. ఇప్పుడు మరొక కొద్ది నిమిషాలు 5 నిమిషాలు హరీష్ రావు గారు ఇచ్చేస్తున్నారు. ఈ రిప్రజెంటేషన్ గారు ఇచ్చి MRO గారు, RTO గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఇది ప్రభుత్వం 22A అని పెట్టిరని, ఏడా ప్రొబిటెడ్ గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టలే, ఇది కేవలం రైతులది అని 143 ఎకరాలు రైతులది అని పెట్టారు. ఆల్రెడీ అదే రైతులు మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామా. మాకు నమ్మకం ఉంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఏదో ఇబ్బంది పెట్టి ఏదో ప్రజలని మళ్లించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా, ఏది చేసినా కూడా ఏం కాదు. మరొక 2 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే మాకు నమ్మకం ఇస్తారు. ఖచ్చితంగా కూడా ఈ 22Aలు కానీ, హైడ్రాలు కానీ అన్నీ కూడా కేసీఆర్ గారు ఎత్తేయడం జరుగుతుంది. మీరు అందరు ఎదురు చూస్తారు. మాకు ఇది కూడా నమ్మకం. ఇప్పుడు ఏదైతే ఈ 22A పెట్టింది కూడా ఇప్పుడు హరీష్ రావు గారు ఇవన్నీ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దసరా లోపల పూర్తి చేస్తారని మా స్థానిక ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, స్థానిక మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ కోసం పనిచేసిన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ 22A పై స్పందన ఇచ్చి మీ అందరం కూడా ఈ దసరా లోపల ఇది విజయవంతం చేసుకుంటామని మన నమ్మకం. దీన్ని ఎట్లా చూడాలి మరి? 22Aను ఎట్లా చూడాలి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ యొక్క మొదటిగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంటే ఒక జీడిమెట్ల, సూరారం అటువంటి ఏరియాలన్నీ పారిశ్రామిక వేళలో ఏదో ఒక 28 రాష్ట్రాల నుంచి ఈ యొక్క ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన 10,000, 15,000 జీతాల్లో వారు ఏదో చిన్న ఇల్లు కొనుక్కొని కట్టుకుంటూ ఉంటారు. గత 20-30 సంవత్సరాలుగా వీళ్ళంతా ట్యాక్సులు కట్టుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తూ ఉంది. అయినా కూడా ఇవాళ కొత్త బెచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఎప్పుడు చూసినా ఈ పేద ప్రజల్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలి, ఈ యొక్క అధికారులు కూడా చెప్తా ఉన్నారట. నాకు తెలిసిన సమాచారం, మీరంతా రండి కలిసి వస్తే మేము దాన్ని ఏదో సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంట. ఇది సరి అయిన పద్ధతి కాదు. హైడ్రా పేరుతో పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈరోజు 22A అనేది తీసుకొచ్చి ఈ యొక్క పేద ప్రజలను నడ్డి విరచడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి పూనుకున్నాడని చెప్పేసి. ఎందుకంటే ఆయన అభద్రతా భావంతో ఉన్నాడు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ చేసి సెటిల్మెంట్లు చేస్తే భారీగా దండుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ పేద ప్రజలు అంతా ఆలోచిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మరి కాసేపట్లో ఒక 5 నిమిషాల్లో హరీష్ రావు గారు కూడా ఈ యొక్క బాధితులకి KP వివేకానంద గారు, షంబీపూర్ రాజు గారి నాయకత్వంలో ఇక్కడికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పేద ప్రజలకి చిన్న హాని జరిగినా మేము వారిని కవచంలా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. రైట్. మరి ఇది కాదు కూడదని చెప్పేసి హైడ్రా మాదిరిగానే ఇది కూడా జరిగితే ఎట్లా చేస్తారు మరి? ఏంటి దీన్ని? పేద ప్రజలు చాలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారి సేవ వారి మీద ఎక్కించి ఈ యొక్క హైడ్రా కానీ లేకపోతే JCBలు కానీ తీసుకెళ్తే వారు ఊరుకునేది. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అభద్రతా భావంతో ఈ యొక్క 28 రాష్ట్రాల భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలు అభద్రతా భావం ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే 22 అది గందరగోళం గురి చేస్తున్నాం మమ్మల్ని అందరినీ. యాక్చువల్గా మేము ఇంతకుముందు ప్రశాంతంగా ఉన్నాము. మరి 22 ఎందుకు పెట్టి అర్థం కావట్లేదు.
ఈ 22A మా కాలనీ ఉందని తెలిసి మాకు కూడా బాధ అనిపిస్తున్నది. దీన్ని ఎత్తేయాలని కోరుకుంటున్నాం మేము. ఈ 22A అంత గందరగోళాన్ని గురి చేస్తారు. మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతమంది కొంచెం ప్రశాంతంగా ఉండేది. మా రిజిస్ట్రేషన్లు సవ్యంగా జరిగిపోయినాయి. ఇప్పుడు ఈ 22A కొత్తగా పెట్టి మాకు ఇబ్బందులు గురి చేస్తున్నాం. ఇదంతా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం మేము. మీకు ఎంత ఉంది అంటే ప్లాటా లేకుంటే ల్యాండ్? ఇల్లు ఉంది మాకు. మా కాలనీలో ఇల్లు ఉన్నది. ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బంది అవుతుంది. రేపు మాకు చాలా మంది ఇట్లా అందరు సఫర్ అవుతుంది. మా వాళ్ళు మా కాలనీ వాళ్ళు అందరూ సఫర్ అవుతుంది. దీని మూలంగా ఈ అమ్మాలని కొనడానికి ఇబ్బంది అవుతున్నారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం బాగా. ఇది వెంటనే ఎత్తేయాలని కోరుకుంటున్నాం. ఏ ఏరియా మీది? కుతుబుల్లాపూర్లో హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ. ఎంతమంది మరి బాధితులు ఉన్నారు అక్కడ? చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక 50 మంది వరకు ఉన్నాం మేము. ఇంకొక 50 మంది వచ్చినాం మేము. ప్రభుత్వానికి ఎప్పుడన్నా విన్నపం చేసుకున్నారా అధికారులకు కానీ కలెక్టర్? వచ్చింది ఇప్పుడు ఇప్పుడే దాన్ని స్టడీ చేస్తున్నాము. కొత్తగా ఇచ్చారు కదా జియో. ఇప్పుడే దాన్ని మొత్తం అవగాహన చేసుకొని దాన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ ఉంటున్నారు? ఆ ప్లాన్ మేము ఒక 20 సంవత్సరాలు ఉంటున్నాం. సంవత్సరాల నుంచి లేని సమస్య ఇప్పుడు కొత్తగా ఇది 22 కానీ ఏమో అర్థం కావట్లేదు. మరి అది ఇంతకుముందు మాకు యూఎల్సీ ఉండి అది క్లియర్ చేస్తున్నారు. అది క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మరి కొత్తగా 22A పెట్టినారు. అదేందో అర్థం కావట్లేదు మాకు. దీనివల్ల కొంచెం గందరగోళం ఏర్పడదు. అమ్మాలన్నా కొనాలన్నా కొంచెం ఓపెన్ ప్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బంది అవుతున్నది. ఎంత ఉంది మరి ల్యాండ్ విలువ ఎంత ఉంటుంది? మాది హౌస్ కన్స్ట్రక్షన్ చేసినాము. మా ఫ్రెండ్ ల్యాండ్ అమ్మాలని ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. అంటే మీ ఏరియాలో ల్యాండ్ విలువ ఎంత ఉంటుంది? ఒక ఉంటుంది 80 to 1 దాకా ఉంటుంది మార్కెట్ వాల్యూ. ఓకే.